హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి ఇప్పటికే జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. మరికొన్ని జిల్లాల్లో 3 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. చిత్తూరు జిల్లాలో 4 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ అనేవి మనకి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి మరియు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మరో 619 పోస్టులను భర్తీ చేస్తూ దీనికి సంబంధించి 3 జీవోలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 జీవోల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ మొత్తంగా కలుపుకుంటే 619 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో చాలామందికి అర్హత ఉండే పోస్టులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎవరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే రాలేదో, 10th బిలో క్వాలిఫికేషన్ ఉన్న, 10th అబవ్ అయినటువంటి, 10th ఇంటర్ డిగ్రీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో వాటి యొక్క వివరాలన్నీ కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కి యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఫ్రెండ్స్, ప్రభుత్వం మనకి జీవో నెంబర్ 74, 75, 76 అనే 3 జీవోలను అయితే జారీ చేయడం జరిగింది. ఈ 3 జీవోల యొక్క డీటెయిల్స్ అనేవి మనం కొంచెం సింపుల్గా అయితే చూసుకుందాం. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక మనకి మిగతా వివరాలన్నీ కూడా తెలుస్తాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ జీవోల్లో చూడొచ్చు మీరు ఇక్కడ డేట్ అనేది జూలై 7, 2020 మనకి ఇవి రిలీజ్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నర్సింగ్ ఎడ్యుకేషన్ క్రింద మనకి 282 పోస్టులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే అందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే 3 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటేంటంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో, రిమ్స్ శ్రీకాకుళంలో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మచిలీపట్నంలో అయితే ఉన్నాయి. దీంతో పాటుగా 144 పోస్టులు అనేవి టీచింగ్ పోస్టులు, దాంతోపాటుగా నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కూడా 3 జిల్లాల్లో అయితే ఉన్నాయి. అవి ఎక్కడంటే రిమ్స్ ఒంగోలులోను, ఎస్విఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతిలోను, దీంతోపాటుగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఏలూరులో కూడా ఉండడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి పోస్టులు అనేవి ప్రమోషన్, రెగ్యులర్, అవుట్సోర్సింగ్ విధానంలో అయితే భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టుల యొక్క వివరాలు మనకి టేబుల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే క్రియేషన్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ ఫర్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ అట్ గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం అంటే ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ అనేది ఇప్పుడు క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నర్సింగ్ కాలేజెస్లో ఇవి క్రియేట్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే మనకి వైస్ ప్రిన్సిపల్ పోస్టులు అనేవి ఇక్కడ 3 దగ్గరలో కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. వీటిని ప్రమోషన్ ద్వారా మనకి భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ ప్రొఫెసర్ పోస్టులు అనేవి 7 చొప్పున ఉన్నాయి. వీటిని కూడా ప్రమోషన్ రూపంలో భర్తీ చేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేవి 8 ఉన్నాయి. వీటిని కూడా బై ప్రమోషన్ ద్వారానే మనకి భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ లెక్చరర్ పోస్టులు అనేవి 3 దగ్గరలో 6 చొప్పున ఉన్నాయి. వీటిని కూడా ప్రమోషన్ అనేది ద్వారా భర్తీ చేస్తారు. ఎవరి ద్వారా అంటే టోటల్ లేదా స్టాఫ్ నర్సుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ టోటల్ పోస్టులు అనేవి 13 చొప్పున ఉన్నాయి. ఇవి కూడా ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు. స్టాఫ్ నర్సెస్ నుండి వాళ్ళకి టోటర్స్గా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా 35 చొప్పున మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకోవడం జరిగిందో గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం అక్కడ 35 పోస్టుల చొప్పున భర్తీ చేస్తారు. టేబుల్ నెంబర్ 2లో చూసుకున్నట్లయితే మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి పోస్టుల యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనకి గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్లో భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ఈక్వల్గానే ప్రతి దగ్గర పోస్టులు అయితే శాంక్షన్ అయితే చేయడం జరిగింది. ఆ పోస్టులు చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు, ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టు, సీనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవన్నీ కూడా
ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీని తర్వాత చూసుకున్నట్లయితే లైబ్రేరియన్ పోస్ట్ అనేది ఒక్కొక్కటి చొప్పున ఉంది. రెగ్యులర్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఒక్కొక్కటి ఉంది, అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి 3 చొప్పున ఉన్నాయి. ఇవి కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తారు. ఇక్కడ నుంచి చెప్పబోయేవన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే ఉన్నాయి. అవి ఏంటంటే మనకి పర్సనల్ అసిస్టెంటు, లైబ్రేరియను, జూనియర్ అసిస్టెంటు, దీంతో పాటుగా జూనియర్ స్టెనో లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ లేదా వార్డెన్స్, ఫిల్మ్ ఆపరేటర్, అటెండర్స్, క్లాస్ రూమ్ అటెండెంట్స్, డ్రైవర్ హెచ్వి అంటే హెవీ వెహికల్ అనమాట, డ్రైవర్స్ ఎల్వి, వాచ్మెన్, దాంతోపాటుగా క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెంట్, దీంతోపాటుగా ఆయాస్, స్వీపర్స్, ల్యాబ్ అటెండెంట్స్, లైబ్రేరియన్ అటెండెంట్స్, కుక్స్, కిచెన్ బాయ్, టేబుల్ బాయ్, దోబీ, తోటి, స్వీపర్స్. ఇలా టోటల్గా చూసుకున్నట్లయితే అన్ని దగ్గరలో కూడా 59 పోస్టులు అయితే ఇప్పుడు ఏవైతే మనం జిల్లాలు చెప్పుకున్నామో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం దగ్గర 59 పోస్టుల చొప్పున మనకి నాన్ టీచింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 3లో చూసుకుంటే మనకి టీచింగ్ స్టాఫ్ ఆఫ్ గవర్నమెంట్ నర్సింగ్ స్కూల్స్ ఎట్ ఒంగోలు అండ్ తిరుపతి. ఓకే, ఒంగోలు, తిరుపతి, ఏలూరులో చూసుకుంటే ఇదే విధంగా ప్రిన్సిపల్స్ అనేవి ఒక్కొక్కటి బై ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటితో పాటుగా వైస్ ప్రిన్సిపల్ లేదా నర్సింగ్ ట్యూటర్ అనేది, నర్సింగ్ ట్యూటర్ 2, ఇలా గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులు అనేవి ఒక్కొక్కటి కొన్ని దగ్గర 12, 10, 12 ఇలా 14, 11, 14 చొప్పున ఇక్కడ కూడా ఇవి కూడా బై ప్రమోషన్ ద్వారానే భర్తీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే టేబుల్ నెంబర్ 4. ఈ టేబుల్ నెంబర్ 4లో మనం చూసుకున్నట్లయితే ఏలూరు, తిరుపతి, ఒంగోలు సంబంధించినటువంటి నర్సింగ్ స్కూల్స్లో అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఒంగోలు, తిరుపతి, ఏలూరులో మొత్తం ఇప్పుడు చెప్పబోయే పోస్టులన్నీ కూడా ఈక్వల్గా భర్తీ చేస్తున్నారు. 35 చొప్పున ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. కేవలం ఆఫీస్ సూపరింటెండెంట్ ఒక్క పోస్ట్ మాత్రమే అన్ని దగ్గరలో కూడా బై ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇవి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ సీనియర్ అసిస్టెంటు, టైపిస్ట్ లేదా డిఈఓ, జూనియర్ అసిస్టెంటు, హౌస్ కీపర్సు, ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్, అటెండర్సు, డ్రైవర్సు, వాచ్మ్యాను, క్లీనర్సు, స్వీపర్సు, ల్యాబ్ అటెండెంట్సు, కుక్సు, కిచెన్ బాయ్సు, దోబీ, తోటీస్, టోటల్గా చూసుకుంటే 35 ఉంది. ఒక్కొక్క పోస్టులు కూడా అక్కడ అవసరాన్ని బట్టి 3, 4, 6, 2, 1 ఈ విధంగా అయితే భర్తీ చేస్తున్నారు. మీరు స్క్రీన్ మీద అయితే క్లియర్గా చూడొచ్చు. కావాలంటే మీరు దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి టేబుల్ నెంబర్ 4 తర్వాత టేబుల్ నెంబర్స్ అనేవి 4 వరకు మాత్రమే ఈ జీవో నెంబర్ 74లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జీవో నెంబర్ 75 అయితే చూద్దాం. జీవో నెంబర్ 75 చూసుకున్నట్లయితే నర్సింగ్ ఎడ్యుకేషన్ కింద ఇక్కడ 28 టీచింగ్ అండ్ 59 నాన్ టీచింగ్ పోస్టులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇవి కూడా మనకి కాకినాడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో భర్తీ చేయబోతున్నారు. ఇది కూడా మనకి జూలై 7నే రిలీజ్ చేయడం జరిగింది. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన జరిగింది. చూసుకోండి, ఇక్కడ జీవో నెంబర్ 75 అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అనేవి చూసుకున్నట్లయితే టీచింగ్ స్టాఫ్ అనేవి ఇక్కడ చూస్తే ప్రిన్సిపల్ పోస్టులు అనేవి ఒక్కటే ఉంది. అంటే ఇక్కడ చూడండి మనకి రిక్వైర్డ్ పోస్టులు ఎన్ని, శాంక్షన్ పోస్టులు ఎన్ని అనేది ఇక్కడ కాకినాడకి సంబంధించినటువంటి జీవో నెంబర్ 75లో చెప్పడం జరిగింది. రిక్వైర్డ్ పోస్ట్ అంటే అవసరమైనటువంటి పోస్టులు 1, భర్తీ చేసేటువంటి పోస్ట్ అయితే 1 శాంక్షన్ చేశారు. ప్రొఫెసర్ పోస్టులు అయితే రిక్వైర్డ్ పోస్టులు 7, శాంక్షన్ పోస్ట్ 6, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే 8, శాంక్షన్ చేసినవి 6, లెక్చరర్ పోస్టులు అయితే 6, ఇవి శాంక్షన్ చేసినవి 5, టోటల్ పోస్టులు 13, శాంక్షన్ చేసినవి అయితే 10 పోస్టులు. టోటల్గా మనకి రిక్వైర్డ్ పోస్టులు అనేవి 35. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ శాంక్షన్ చేసినవి అయితే మాత్రం 28 పోస్టులు అయితే ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ప్రమోషన్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్టుల్లో కూడా మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆఫీస్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్ ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అయితే అందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆఫీస్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మిగతా లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, జూనియర్ స్టెనో, డిఈఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్స్, వార్డెన్స్, ఫిల్మ్ ఆపరేటర్, అటెండర్స్, క్లాస్ రూమ్ అటెండెంట్స్, డ్రైవర్ హెచ్వి, డ్రైవర్ ఎల్వి, వాచ్మెన్, క్లీనర్స్, వ్యాన్ అటెండెంట్, ఆయాస్, స్వీపర్స్, ల్యాబ్ అటెండెంట్స్, లైబ్రేరియన్ అటెండెంట్స్, కుక్స్,
కిచెన్ బాయ్ లేదా టేబుల్ బాయ్, ధోబీ, టోటీ ఇలా ఏవైతే స్వీపర్ పోస్టులు ఇవన్నీ కూడా ఉన్నాయో వీటన్నింటినీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మనకి ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ క్యాడర్ స్ట్రెంత్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అని చెప్పారు. ప్రజెంట్ ఎక్కడ ఏ పోస్టులు కూడా లేవన్నమాట. కొత్తగా ఇవన్నీ కూడా క్రియేట్ చేసి భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే శాంక్షన్ అయ్యాయో ఇవే ఫస్ట్ మనకి భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. టోటల్గా అన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో నాన్ టీచింగ్ పోస్టులు అనేవి కాకినాడ జీజీహెచ్లో మనకి 59 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా జియో నెంబర్ 75లో కాకినాడకు సంబంధించినటువంటి కొత్తగా రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ జియో నెంబర్ 76 అయితే ఫ్రెండ్స్, ఈ జియో నెంబర్ 76 ఏంటంటే మనకి ఇది కూడా నర్సింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించే ఉంది. ఇది ఎక్కడ భర్తీ చేయబోతున్నారంటే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఇదైతే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఇక్కడ కూడా మనకి 29 టీచింగ్ పోస్టులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. 77 నాన్ టీచింగ్ పోస్టులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఉద్యోగాల భర్తీ అయితే ఉంది. ఇది కూడా మనకి జియో నెంబర్ 76. ఇందులో టీచింగ్ పోస్టులు చూసుకుంటే వైస్ ప్రిన్సిపల్ పోస్టు, ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, లెక్చరర్సు, పిహెచ్ఎన్టీ ట్యూటర్సు ఈ విధంగా టోటల్గా 55 పోస్టులకి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే శాంక్షన్ పోస్టులు అనేవి 29గా ఇవ్వడం జరిగింది. అంటే రిక్వైర్మెంట్ అనేది 55, వీళ్ళు రిలీజ్ చేసింది అయితే 29 అన్నమాట. దీంతో పాటుగా ఎగ్జిస్టింగ్ క్యాడర్ స్ట్రెంత్ అంటే చూసుకున్నట్లయితే 26 మంది ఆల్రెడీ ఉన్నారంట. అందుకోసమే మనకి 29 పోస్టులు అయితే ప్రస్తుతం భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బై ప్రమోషన్ ద్వారానే మనకి భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ పోస్టులు అనేవి ప్రజెంట్ అక్కడ ఏమీ లేవు. ఇవన్నీ కూడా కొత్తగా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా వాళ్ళే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. దీనికి బై ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులు ఒకటి, ఇది కూడా బై ప్రమోషనే. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే 2 ఉన్నాయి, ఇవి కూడా బై ప్రమోషన్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. మిగతా నాన్ టీచింగ్ పోస్టులు అన్నీ కూడా మీకు ఇందాక ఏవైతే చెప్పానో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలాంటి పోస్టులే ఉన్నాయి. స్వీపరు, క్లాస్ రూమ్ అటెండెంట్స్, వాచ్మెన్, ధోబీ, కిచెన్ బాయ్, టేబుల్ బాయ్, కుక్స్, ఆఫీస్ సబార్డినేట్స్, వార్డెన్ ఫిమేలు, క్లీనరు, వ్యాన్ అటెండెంట్, డ్రైవర్సు, పర్సనల్ అసిస్టెంట్, లైబ్రేరియన్ అటెండెంట్స్, లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్ వీటి పోస్టులన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఓకే, ఈ విధంగా నాన్ టీచింగ్ పోస్టులు అనేవి కర్నూలులో 77 అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ వేకెన్సీస్ అనేవి 619. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కనుక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత ఇస్తారు, అవన్నీ కూడా మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ వచ్చినట్లయితే మన ఛానల్లో ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.